భువనేశ్వర్లో కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అధ్యక్షతన ఒడిశాలో అమలవుతున్న మత్స్యాభివృద్ధి పథకాలపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ బఘేల్, ఒడిశా మత్స్యశాఖ మంత్రి గోకులానంద్ మల్లిక్, ఎన్ఎఫ్డిబి, ఐసిఏఆర్, నాబార్డ్, ఎన్సిడిసి తదితర సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ మాట్లాడుతూ, ఒడిశా ప్రస్తుతం 2025-26 సంవత్సరానికి గాను 12.70 లక్షల మెట్రిక్ టన్నుల చేపల ఉత్పత్తితో దేశంలో కీలక మత్స్యరంగ రాష్ట్రంగా ఎదిగిందన్నారు. సుమారు 16 లక్షలకు పైగా మత్స్యకారులు ఈ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తుండగా సముద్ర ఆహార ఎగుమతుల ద్వారా 5,429 కోట్ల రూపాయల ఆదాయం నమోదైందని ఆయన వెల్లడించారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద ఒడిశాకు 1301 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులు మంజూరయ్యాయని తెలిపారు. చేపల ఉత్పత్తి పెంపు, హ్యాచరీలు, ఫిషింగ్ హార్బర్లు, ఫీడ్ మిల్లులు, రిజర్వాయర్, కేజ్ కల్చర్, పోస్ట్ హార్వెస్ట్, మౌలిక వసతులు, మత్స్యకారుల సంక్షేమం వంటి అనేక రంగాల్లో పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. అంతేకాదు స్కాంపీ, సీబాస్, పాంపానో, తిలాపియా వంటి అధిక విలువ కలిగిన రొయ్యలు, చేపల పెంపకాన్ని విస్తరించాలని, విలువ ఆధారిత ఉత్పత్తులు, ఆధునిక ప్రాసెసింగ్, ఎగుమతుల పెంపుపై దృష్టి పెట్టాలని సూచించారు. మత్స్యకారులు, చేపల రైతులు, ఎగుమతిదారులు, సహకార సంఘాలు, ఫిష్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లు కలిసి పనిచేస్తే ఒడిశాలో మత్స్యరంగానికి మరింత ఊపు వస్తుందని కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అభిప్రాయపడ్డారు.